పేదవారికి వైద్యం దూరం చేయడానికి మెడికల్ కాలేజ్ వల్ల పీపీపీ మోడల్ అని చెప్పి కార్పొరేటర్కి అప్లికేషన్ చెప్పంటారు. వైద్య కళాశాలలో 17 పెట్టామని ఒక పక్క ఆయన ఆహా అని అట్లా అనగానే టప వాళ్ళ కాలేజీలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎంత పునాదుల స్థాయిలో ఉన్నాయో అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా చూసాం. ఇవాళ ప్రజలకి చేరువ చేయడానికి పీపీపీ మోడ్లో ప్రతిదీ ప్రజల్ని భాగస్వాములు చేయడం ద్వారానే మెరుగైన ఫలితాలు వస్తాయని నిరూపించిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి తార్కాణం ఇవాళ హైదరాబాద్ నగరాన్ని మీరు చూడండి. ఒక విజన్ ఉన్న నాయకుడు తీసుకున్నటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, దాని ఫలితాలు ఎలా ఉంటాయో కూడా ఈరోజు కల్లారా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ 5 ఏళ్ల కాలంలో మీరు ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న ఒక సంక్షేమం, ఒక అభివృద్ధి చూపించండి. వాలంటీర్ల పేర్లతో తాయిలాలిస్తూ ప్రజల్ని మోసం చేస్తూ తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నామన్న ఏకైక కారణం చూపించి కోట్లాది రూపాయలు దండుకొని ఇవాళ మీ కారణం చేత మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులంతా జైలులో మగ్గుతున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదా? దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? అన్నిటినీ చూస్తున్నారు. ఏది మంచో ఏది చెడ్డో తెలుగు ప్రజలకు తెలుసు. కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి కల్లబొల్లి మాటలు నమ్మే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.